వైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలియజేస్తుంటే మరొక వైపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వ్యవహార శైలిని తప్పుపడుతోంది. బీఆర్ఎస్ అంటేనే కేవలం బీఆర్ఎస్ కేసీఆర్ మీద పెద్ద ఎత్తున పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ విమర్శలు చేస్తున్నారు. సిట్ విచారణకి కేసీఆర్ సాధారణ నాయకుల్లా హాజరు కావాల్సింది పోయి పెద్ద ఎత్తున దీన్ని రాద్ధాంతం చేసేటువంటి ప్రక్రియ చేస్తున్నారు అన్నది మహేష్ గౌడ్ చేస్తున్నటువంటి కమెంట్. సామాన్యులకు వర్తించేటువంటి చట్టాలే కేసీఆర్ కూడా వర్తిస్తాయి, కానీ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి కేసీఆర్ అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ ఈ ప్రక్రియను తప్పు పట్టించేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. ఈ ప్రక్రియ నుంచి డైవర్ట్ అవ్వడం కోసం బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నం చేస్తుందన్నది మహేష్ గౌడ్ చేస్తున్నటువంటి కమెంట్. కేసీఆర్ గారు తెలుసుకోవలసింది, ఇది ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం. మీరేం రాజు కాదు, రాజరిక పాలనలో లేము. మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఒక సామాన్యుడికి ఏ రకమైనటువంటి చట్టం వర్తిస్తుందో అదే రకమైనటువంటి చట్టం మీకు కూడా వర్తిస్తుంది. ప్రజా సేవలుండి ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండొచ్చు, కానీ అదే చట్టం మీకు కూడా వర్తిస్తుంది. ఫోన్ ట్యాపింగ్లో మీరు ఇరుక్కుపోయినారు, తప్పించుకోలేనటువంటి పరిస్థితి. నేను ముఖ్యమంత్రిగా చేశాను కాబట్టి నాకు ఎగ్జామ్షన్ ఇవ్వాలని అడుగుతా ఉన్నాడు కేసీఆర్ గారు. మీరు తెలుసుకోవాల్సిన, గతంలో మీకన్నా గొప్ప రాజకీయ చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శిబు సోరెన్ కానీ, మాయావతి కానీ, జయలలిత గారు కానీ, లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ, పక్క రాష్ట్రం యడ్యూరప్ప కానీ తప్పు చేస్తే జైలుకు పోయినారు, శిక్ష అనుభవించినారు. బీఆర్ఎస్ అంటేనే బ్లాక్మెయిలింగ్ రాష్ట్ర సమితి అన్నది మహేష్ గౌడ్ చేస్తున్నటువంటి ఆరోపణ. వారి హయాంలో కేవలం రాజకీయపరమైనటువంటి ఫోన్ ట్యాపింగ్లే కాదు, పారిశ్రామికవేత్తల్ని, కాంట్రాక్టర్లని, సినీ తారల్ని కూడా బ్లాక్మెయిల్ చేశారు అన్నది మహేష్ గౌడ్ చేస్తున్న కమెంట్. టీఆర్ఎస్ పార్టీ కాదు ఇది, భారతీయ రాష్ట్ర సమితి కాదు, బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి ఇది. యథేచ్ఛగా 10 ఏళ్ళు వీరు బ్లాక్మెయిల్కి గురికైనటువంటి వర్గము లేదు. పారిశ్రామికవేత్తల్ని బ్లాక్మెయిల్ చేశారు, బడా బడా కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేశారు, ఆఖరికి సినీ తారల యొక్క ప్రైవేట్ జీవితాలు కూడా తొంగి చూసినారు. మీరు చేసిన కార్యక్రమం ఎంత ఘోరమైనదంటే, ఒక భార్యాభర్తలు సంసారం చేసుకున్నటువంటి ఆ సంసారం కూడా తొంగి చూసినటువంటి నీచమైన ప్రక్రియ, ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియ జరిగింది. ఇవాళ మేము నీతిమంతులము, స్వాతి ముత్యాలము, మాకు అసలు ఏం తెలియదు, నా వయసు 65 ఏళ్ళు కాబట్టి నేను దీనికి అతిథుని అనే మాట చెప్తే తెలంగాణ ప్రజలు ఎలా ఓర్చుకున్నారంటే